హలో, నేను మిస్ రావు. గరికపాటి గారు తన ప్రవచనాలు చెప్తూ ఎప్పటికప్పుడు తాను శ్రీరాముని ఎలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా శ్రీరాముడిలాగానే ఉంటా, శ్రీరాముడిలాగానే బతుకుతా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ సమయంలో మరి ఆయన సహధర్మచారిణిగా ఉన్నటువంటి శారద గారికి మరి ఎలా అనిపిస్తుందో ఏంటో తెలీదు. ఎందుకంటే కామేశ్వరి గారు మొదటి భార్య అని చెప్పి ఆవిడకి తెలిసే చేసుకున్నారా, తెలియజేసుకున్నారా? ఒకవేళ తెలియజేసుకుంటే ఆ ఫీలింగ్స్లో ఏమీ పెద్దగా మార్పు ఉండదు. కానీ తెలిసి కూడా చేసుకుంటే కనుక ప్రవచనాలు చెప్తూ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కూడా తాను శ్రీరామచంద్రుడిని అని చెప్పి చెప్తూ ఉంటారు గరికపాటి నరసింహారావు గారు. మరి ఆ సమయంలో ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారా అనేటువంటి ఫీలింగ్ బహుశా ఆమెకు ఉండి ఉండవచ్చు తెలిస్తే కనుక. బట్ తెలియకపోతే కనుక ఇప్పుడు తెలిసిపోయింది. సో మొత్తం మీద గరికపాటి గారు ఆయన లైఫ్ ఒక రకంగా ఉంటుంది, జనాలకు చెప్పేది ఇంకొక రకంగా ఉంటుంది అనేది అర్థమైపోయింది. అసలు ఆయన చెప్పేటువంటి ప్రవచనాలు వింటే ఇంతకన్నా నికార్సైనటువంటి మనిషి, నికార్సైనటువంటి ప్రవచనకర్త ఉండరు అని చెప్పి భావన కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారికి అలాగే గరికపాటి గారికి మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉండేవి. బట్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినటువంటి ప్రపంచకర్తల్లో గరికపాటి గారు ప్రథములు. ఎందుకంటే ఆయనకి బహుశా టీం ఉందా లేదంటే ఇండివిజువల్గా ఆయన ప్రమోట్ చేసుకున్నారా అనేది మరి ఆయనకే తెలియాలి. బట్ చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ప్రమోషన్స్ వైపు కానీ లేదంటే ఈ సోషల్ మీడియాలో హైలైట్ కావాలి అని వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకోవాలి. కానీ గరికపాటి గారికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ ఆయన ప్రవచనాలని హైలైట్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు కామేశ్వరి గారు మొదటి భార్య కూడా అదే చెప్తున్నారు. ఆవిడేం చెప్తున్నారు, గత 9 నెలల క్రితం నేను వాలి సుగ్రీవుడికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చెప్పాను నేను. మరి వాలి సుగ్రీవుడి వ్యవహారం చెప్పినప్పుడు అంటే సొంత అన్న భార్యగా తాను ఉన్నప్పుడు ఇతను చేసిన దుర్మార్గం అని చెప్పి చెప్పాను. అది కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఆ రోజు నుంచి ఆ వీడియోస్ నువ్వు తీసేస్తావా లేదని చెప్పి ఈయన కొంతమంది చేత బ్లాక్మెయిల్ చేయించాడు. ప్లస్ కొంతమంది సోషల్ మీడియాలో గరికపాటి గారి ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆవిడకి వ్యతిరేకంగా, కామేశ్వరి గారికి వ్యతిరేకంగా వీడియోలు పెట్టించి నానా రకాల హింస పెడుతున్నారని చెప్పి ఆవిడ కన్నీరు పెట్టుకుంటూ వీడియోలు చేస్తున్నారు గత 2 రోజుల నుంచి కూడా కామేశ్వరి గారు. అంటే వివాదాస్పదం, బాగా ఎప్పటికప్పుడే వివాదంలోకి వెళ్ళిపోతూ ఉంటారు గరికపాటి గారు. ఆ వివాదాల నుంచి బయటకు వస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు వచ్చింది వివాదం కాదు, సంక్షోభం అనుకోవాలి వాస్తవంగా అయితే. ఎందుకనంటే కామేశ్వరి గారు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈయన అసలు విడాకులు తీసుకోవాలా. విడాకులు అనేది ఒక వైట్ పేపర్ మీద ఏదో కుటుంబ సభ్యులు 4 కూర్చోబెట్టుకొని చేశారు. అవి విడాకులు ఎలా అవుతాయని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవేళ అవి విడాకులు కాకపోతే కనుక ఖచ్చితంగా ఇప్పుడు నరసింహారావు గారి మీద కేసు పెట్టచ్చు. ఇప్పుడు నరసింహారావు గారు తన చిన్న కుమారుడు గురజాడతోటి కేసు పెట్టించారని చెప్పి కామేశ్వరి గారు చెప్తుంది. ఆ కామేశ్వరి గారి కుమారుడే గురజాడ శ్రీశ్రీ ఇద్దరు ఆవిడకి పుట్టినటువంటి సంతానమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు గురజాడ చేతనే సంతకం పెట్టించారని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అది తట్టుకోలేకపోతున్నారు కామేశ్వరి గారు. దాంతో అసలు మొత్తం అసలు ఈ నరసింహారావు ఏంటి, గరికపాటి అనే దాని మీద ఆవిడ మొత్తం వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమాజానికి. ఆ క్రమంలోనే ఈ వివాదం, సంక్షోభం వచ్చింది. అయితే గరికపాటి నరసింహారావు గారికి ఈ వివాదాలు అనేది పెద్దగా ఇంతకుముందు ఆయన్నేమి హర్ట్ చేయలేదు. ప్లస్ వాటిని ఫేస్ చేశారు కూడా. ఒకనొక సందర్భంలో నేను ఇక ప్రవచనాలు చెప్పను అని చెప్పి భీష్మించారు ఒకనొక సమయంలో. అయితే ఆయన ఏదో బయటికి వెళ్ళినప్పుడు ఎవరు మీరు ప్రవచనాలు చెప్పకపోతే సమాజం బాగుపడదు, కాబట్టి మీ ప్రవచనాలు చాలా బాగున్నాయి, మీరు ప్రవచనాలు కంటిన్యూ చేయండి, చాలామంది మారుతున్నారని చెప్పి ఆయనకి ఎవరో చెప్పారని చెప్పి స్వానుభవాలను కూడా కొన్నింటిని ఆయనతో షేర్ చేసుకున్నారని చెప్పేసి అసలు ఆయన ఫోన్లో మాట్లాడితే చాలు, ఆయన ఆశీర్వచనం ఇస్తే చాలు, జన్మ ధన్యమైపోతుందని ఫీల్ అవుతున్నారు, కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పకుండా ఉంటే బాగుండదని చెప్తే ఈయన మళ్ళీ ప్రవచనాలు ప్రారంభించినట్టు ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఏ సందర్భంలో ఈయన బాగా వివాదాస్పదం అయ్యారంటే మహిళలకు సంబంధించిన డ్రెస్సుల గురించి ఈయన అనేక సందర్భాల్లో చాలా వ్యాఖ్యానించారు కూడా. పైగా సినిమా వాళ్ళ గురించి కూడా చాలా సందర్భాల్లో ఈయన వ్యాఖ్యానించారు. సాయి పల్లవి లాంటి హీరోయిన్లు కావాలి, సాయి పల్లవి డ్రెస్సులు అంగాంగ ప్రదర్శన చేయదు, అలాంటి హీరోయిన్లు కావాలి, అసలు ఇప్పుడు ఉండేటువంటి హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేస్తూ ఉన్నారు, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు.
అలాగే లేడీస్ కూడా చాలామంది లేడీస్ కూడా ఇప్పుడు డ్రెస్సులు మిడ్డీలు వేసుకుంటున్నారు. మిడ్డీలు వేసుకోవడంతో పాటు టీషర్ట్లు వేసుకుంటున్నారు, లేదంటే జీన్స్ వేసుకుంటున్నారు. దానివల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది, తర్వాత శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు ఆయన. సో ఆ క్రమంలో ఈ లేడీస్ డ్రెస్సుల మీద మాట్లాడుతున్నప్పుడు అసలు ఎందుకు పురుషులు గురించి ఎందుకు చెప్పడినా, పురుషులు మరి పంచెలు కట్టుకొని రావాలి కదా, మరి వాళ్ళకి ఎందుకు డ్రెస్ కోడ్ చెప్పడు, ఈయన మహిళలకు ఎందుకు చెప్తారని చెప్పి మహిళలు చాలామంది మహిళా సంఘాలు ఒకనొక సమయంలో ఆయన్ని నిలదీసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సందర్భంగా ఆయన బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పి ఈ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడను అని చెప్పేసి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు మహిళలు కూడా ఇంకా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు కాబట్టి సైలెంట్ అయిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంతకుముందు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు ఇండైరెక్ట్గా. స్మగ్లర్ హీరోనా అని, స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఎట్ అవుతాడు అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆయన్ని సోషల్ మీడియా వేదికగా బాగానే వెంటాడారు. దానికంటే ముందు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి అలై బలే కార్యక్రమం చేసినప్పుడు ఆయన ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఆయనతోటి ఫోటోషూట్ తీసుకోవడానికి అక్కడ ఉండేటువంటి లేడీస్, ఆయన అభిమానులు అందరూ కూడా అక్కడ గుమిగూడినప్పుడు ఈ మొత్తం అక్కడ అలై బలేకి వచ్చినటువంటి వాళ్ళ మొత్తం అటెన్షన్ అంతా కూడా చిరంజీవి వైపు వెళ్ళిపోయింది. చిరంజీవి గారు వైపు వెళ్ళిపోయేటప్పటికి అది జీర్ణించుకోలేకపోయారు, తట్టుకోలేక గరికపట్టి వేదిక మీద నుంచే చిరంజీవి గారు మీరు రావాలి డాన్స్ మీదకి, మీరు ఒకవేళ అక్కడే ఉంటే కనుక నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఈయన కామెంట్లు చేయడం జరిగింది. ఆ సందర్భంగా వివాదం జరిగింది. నాగబాబు గారు రియాక్ట్ అయ్యారు, గరికపాటికి బాగా గుచ్చారు ఇండైరెక్ట్గా. దాంతో అక్కడ కూడా మళ్ళీ క్షమాపణ చెప్పారు. తర్వాత శ్రీరామ్ రైటర్ ఉన్నారు కదా, రైటరు కూడా రైటర్కను ఈయనకి బాగా వివాదం పడింది. వివాదం జరిగినప్పుడు అప్పుడు కూడా అంటే సినిమా రచయితల గురించి, సినిమాలకు సంబంధించినటువంటి మాటల గురించి ఈయన మాట్లాడుతూ శ్రీరామ్ గురించి మాట్లాడారు. సో శ్రీరామ్ కూడా రియాక్ట్ అయ్యారు, గరికని తీసేయాలి అని చెప్పి, గరిక ఉండకూడదు అని చెప్పి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు ఇండైరెక్ట్గా. సో ప్రతి దాంట్లో కూడా కొంచెం వివాదం వైపు వెళ్ళిపోతూ ఉంటారు ఈయన. ఇప్పుడు సంక్షోభంలోకి వెళ్ళిపోయారు. అయితే ఈయన టర్నింగ్ పాయింట్ ఎక్కడ, అసలు జీవితం మొత్తం ఈయనది ఆల్మోస్ట్ 55 years దాకా సంక్షోభంలో వివాదం, అంటే బాగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు ఆయన. ఆర్థిక సంక్షోభంలో వచ్చి ఒక శ్రీ చైతన్య కాలేజీలో చేరినప్పుడు మాత్రం ఈయన టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. ఆ టర్నింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈయన పెట్టినటువంటి కాలేజీని శ్రీ చైతన్య వాళ్ళు విలీనం చేసుకోవటం, అదే బ్రాంచ్కి ఈయన్ని ప్రిన్సిపల్ చేయటం, దాంతో ఈయనకి ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూరాయి. దీంతో అక్కడి నుంచి ఆయనకి లోపల ఉన్నటువంటి కవి బయటకు వచ్చారు. ప్లస్ అప్పటి వరకు నాస్తికుడిగా ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు అప్పుడు భక్తి మార్గం వైపు మళ్ళారు. వాస్తవంగా ఆయన నాస్తికుడు, భక్తి మార్గం వైపు మళ్ళీ ఆయన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈయన మొత్తం లైఫ్ మారిపోయింది, సెలబ్రిటీ అయిపోయి ఇప్పుడు 100 కోట్లకి అధిపతి అయ్యాడు. ఈ 100 కోట్లు ఎలా సంపాదించాడు అని అంటే, ఈయన ప్రవచనాల ద్వారా సంపాదించేశాడు అని. ఒక తెలుగు పండితుడు ఒక 100 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. సో అందుకే ఈయన గెట్టినటువంటి వాళ్ళు, లేదంటే ఈర్షిగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఈ ఎపిసోడ్ని తీసుకొచ్చారు బయటికి అనేటువంటిది కూడా ఉంది. దీని వెనుక సినిమా వాళ్ళు కూడా ఉన్నారు, ఏది అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కూడా ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఇతను ప్రతిదానికి అందరిని విమర్శిస్తుంటారు, ఈయన మాత్రం ఈయనేంటనేది తెలియదు. గురువింద సామెత, గురువింద కూడా అంతే కదా, మొత్తం ఎర్రగా ఉంటుంది కానీ కింద నల్లగా ఉంటుంది. సో గురువింద సామెత అయినా ఈయన చెప్పేటువంటి దానికి, ప్రవచనాలకి, అలాగే చేసేటువంటి దానికి సంబంధం ఉండదు. తాను చేసి మొత్తం నేను చెప్తున్నానని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్తారు. ఎన్ని పచ్చాబద్ధాలు అనేది ఇప్పుడు కామేశ్వరి గారు మొదటి భార్య తెర మీదకి వచ్చి ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ శ్రీ చైతన్య కాలేజీలో చేరినందువల్ల ఈయన ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అదే టర్నింగ్ పాయింట్ అని చెప్తున్నారు. ఆ టర్నింగ్ పాయింట్ రావడానికి కారణం ఏంటంటే శారద గారు, రెండో భార్య శారద గారు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇప్పుడు వివాదాలకు సంబంధించి గరికపాటి గారు ఎందుకు వెళ్తుంటారు వివాదాల్లోకి? ప్రపంచ దేశాల్లో ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అనేక దేశాలకు వెళ్ళి ప్రవచనాలు చెప్పారు. ఈయన చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఆయనకు కాదు, జనాలకు మాత్రమే అనేటువంటి భావన ఇప్పుడు కలుగుతుందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి, అసలు చిరంజీవి గారిని అలాగే అల్లు అర్జున్ ఈయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, సినిమా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేవలం ఆయన ఫ్లేవర్ కోసమా, లేదంటే ఆయన
హైలైట్ కోసమే ఇలాంటివి చేస్తున్నారా? ఇప్పుడు పద్మశ్రీ అనేది ఇప్పుడు ఇచ్చేయాలి ఆయన, ఇమీడియట్గా పద్మశ్రీని వెనక్కి ఇస్తేనే ఇప్పుడు సరిపోతుందా, లేదా పద్మశ్రీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా ఈయన దగ్గర నుంచి, స్వచ్ఛందంగా ఆయనే ఇవ్వాలా? ఈ సంక్షోభం క్రమంలో, ఈ వివాదాల క్రమంలో పద్మశ్రీ అవార్డుకే ఇప్పుడు తలవంపు వచ్చేలా ఈయన బిహేవియర్ ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.